గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. కేటీఆర్కు పట్టభద్రుల ఎన్నికల వేళ అసలు ట్రబుల్ మొదలైంది. ఆయన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోగలరా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీట్. ఆ పార్టీ సీనియర్ నేత ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ ఎన్నికల బాధ్యతను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అప్పగించింది. దీంతో కేటీఆర్ ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సెగ్మెంట్లో వరుస సన్నాహక సమావేశాలు పెడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కేవలం 2 స్థానాలను గెలుచుకోగలిగింది. జనగామ, సూర్యాపేట తప్ప మిగతా అన్ని సెగ్మెంట్లలో ఆ పార్టీ ఓడిపోయింది. అంతేకాక మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయం ఉంది. దీంతో ఆ పార్టీ ప్రజల్లో రోజురోజుకు బలహీనపడుతూ వస్తోంది. అందుకే ఈసారి ఎలాగైనా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే రాకేష్ రెడ్డి గెలుపు బాధితులను పార్టీ కేటీఆర్కు అప్పగించింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి తరపున కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక రాకేష్ రెడ్డి గెలుపు కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేటీఆర్కు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే షాకులు తప్పడం లేదు. ఇటీవల బీఆర్ఎస్ వరంగల్ కీలక నేతల కోసం కేటీఆర్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలే డుమ్మా కొట్టడం ఆయనను విస్మయానికి గురిచేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉండగానే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదని అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలో కీలక స్థానంలో ఉన్న కేటీఆర్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించుకోలేకపోతే ఆయనకు రాజకీయంగా ట్రబుల్స్ తప్పవని చర్చ మొదలైంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.